మాజీ మంత్రి జోగి రమేష్ కు పోలీసులు షాక్ ఇచ్చారు. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో విచారణకు రావాలని నోటీసులు జారీ చేశారు. జోగి రమేష్ తో పాటు మరికొందరు నిందితులకు నోటీసులు జారీ చేశారు. మధ్యాహ్నం 2 గంటలకు హాజరవ్వాలని పోలీసుల నోటీసులు స్పష్టం చేశారు. ఇప్పటికే జోగి రమేష్ కొడుకు జోగి రాజీవ్ను అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మాజీ మంత్రి జోగి రమేష్ కు పోలీసులు షాక్ ఇచ్చారు. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో విచారణకు రావాలని నోటీసులు జారీ చేశారు. ఇందుకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నాగేశ్వర్ అందిస్తారు. నాగేశ్వర్, స్పందన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2019 ఎన్నికలు అయిపోయిన పెద్దపటి నుంచి కూడా ఆ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఆ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో కూడా ఆ 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న తర్వాత ఆ టీడీపీ రాష్ట్ర కార్యాలయం, కేంద్ర కార్యాలయం, రాష్ట్ర కార్యాలయం మీద దాడి చేసిన నేపథ్యంలో నిందితులను వదిలిపెట్టబోమని ఆ రోజే శపథం చేశారు నారా లోకేష్, చంద్రబాబు. ఈ నేపథ్యంలోనే 2021 అక్టోబర్ 19న వైసీపీకి చెందిన దాదాపు 200 మంది ఈ ఆఫీస్ టీడీపీ కేంద్ర కార్యాలయం మీద దాడి చేసినట్టు కూడా నిర్ధారించిన నేపథ్యంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న నేపథ్యంలో కూడా 19 మంది నుంచి 20 మంది మీద కేసు నమోదు చేసి వారి మీద అరెస్ట్ చేసి వదిలేశారు. ఈ 2024 ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం 1 వేలతో పోయిన ఆ సందర్భం అనుకోవచ్చు. దాదాపు 11 సీట్లకే పరిమితం అయిపోయింది. 2024 ఎన్నికలకి ఎన్డీఏ కూటమి భారీ ఎత్తున భారీగా సీట్లు గెలిచి అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో ఆ రోజు నుంచి ఆ రాష్ట్రంలో ఏదైతే 2019 అక్టోబర్ 19న టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి జరిగిన నేపథ్యంలో టీడీపీ సోషల్ మీడియాలో గానీ రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నాయకులు అందరూ కానీ ముత్తుకంఠంతో ఒకటే మాట, టీడీపీ తన కళ్ళ తల్లి లాంటి ఆ టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి చేసిన నేపథ్యంలో తమ దేవాలయంపై దాడి చేసిన వారిని వదిలిపెట్టద్దని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున టీడీపీ వారే ఆ పోస్టులు పెట్టిన పరిస్థితి. నేటికి కూడా ప్రతిరోజు కూడా ఆ టీడీపీ సోషల్ మీడియా గానీ టీడీపీ రాష్ట్రంలోని ముఖ్య నాయకులు గానీ తమ దేవాలయంపై దాడి చేసిన వారిని ఎప్పుడు శిక్షిస్తారు, ఎప్పుడు పూర్తి స్థాయిలో వారందరిని అరెస్ట్ చేస్తారని ఏదో ఒక మూల రాష్ట్ర వ్యాప్తంగా నేటికి కూడా ఆ టీడీపీ నాయకులే ప్రశ్నిస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆ ఊహించిన పరిణామం అని చెప్పుకోవచ్చు. ఎవరైతే మాజీ మంత్రి గాని ఆ పెనమలూరు వైసీపీ అభ్యర్థి గాని ఆ జోగి రమేష్ కి తాజాగా నోటీసులు అందజేశారు. 2021 అక్టోబర్ 19న టీడీపీ కేంద్ర కార్యాలయంపై తన అనుచరులు దాడి చేశారని, తాను దాడిలో పాల్గొన్నట్లు కొన్ని సాక్ష్యాధారాలు అందినాయని తనకి ఆ నోటీసులు అందారు. నోటీసులు అందడంతో ఒక్కసారిగా ఆ షాక్ తిన్నారనుకోవచ్చు వైసీపీ నాయకులు. ఈ నేపథ్యంలోనే తాజాగా జోగి రమేష్ కి నోటీసులు అందడంతో ఒక్కసారిగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా టీడీపీ నాయకులందరూ కూడా ఆనందపడిన పరిస్థితి. టీడీపీ కార్యకర్తలు ఆ పండగ వాతావరణం సృష్టించుకునే పరిస్థితి. తాజాగా చూసుకుంటే జోగి రమేష్ కి టీడీపీ ఆ కేంద్ర కార్యాలయంపై ఆ దాడి కేసులో విచారణకు రావాలని పోలీసులు నోటీసులు జారీ చేశారు. అలాగే మరికొందరు నిందితులు కూడా ఈ నోటీసులు జారీ చేసిన పరిస్థితి. మధ్యాహ్నం 2 గంటలకు టీడీపీ కార్యాలయంపై దాడి చేసిన నేపథ్యంలో విచారణకు హాజరు కావాలని పోలీసులు నోటీసులో స్పష్టం చేశారు. ఇప్పటికే జోగి రమేష్ కొడుకు జోగి రాజీవ్ని అగ్రిగోల్డ్ భూముల వ్యవహారాల్లో అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా జోగి రమేష్ నోటీసులు అందించడంతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏదైతే టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి చేసిన ఆ వైసీపీ నాయకులందరూ కూడా వదిలిపెట్టగానే ఆ సంకేతాలు వెళ్ళాయి. అలాగే ఏదైతే టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి చేసిన వారిని నిదానంగా అయినా సరే ప్రతి ఒక్కరిని కూడా ఆ దీంట్లో దాడిలో ప్రత్యక్షంగా గానీ పరోక్షంగా గానీ దాడిలో ఎవరైతే పాల్గొన్నారో వాళ్ళందరినీ కూడా వదిలిపెట్టబోమనే సంకేతాలు కూడా ఎన్డీఏ కూటమి ఆ వైసీపీ నేతలకు ఇచ్చినట్లయింది. ఏదేమైనా ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు అయితే జోగి రమేష్ టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి చేసిన దానిపై పూర్తి వివరణ అయితే ఇవ్వాలి. తన అనుచరులు పాల్గొన్నారా, తన అనుచరులను తాను పంపించారా, మొత్తానికి ఆ పోలీసులకు దొరికిన సాక్ష్యాధారాలు కూడా జోగి రమేష్ ముందు పెట్టే అవకాశాలు కనపడుతున్న నేపథ్యం జోగి రమేష్ పోలీసులకు ఏం చెప్తారన్న దానిపై అయితే రాష్ట్రం అంతా ఆ ఉత్కంఠ వాతావరణం అయితే నెలకొంది. స్పందన. రైట్, థ్యాంక్ యూ నాగేశ్వర్.